ఇప్పుడు వస్తువులైనా ఇష్టలైనా పండ్లైనా ఆఖరికి కూరగాయలైనా మార్కెట్లకు క్వింటాలు లోడ్లకు లోడ్లే దిగినాయి అనుకోండి రేటు పడిపోతుంది. అగ్వలు వస్తాయి కాబట్టి పబ్లిక్ బాగా కొంటారు. అదే మార్కెట్కు తక్కువ వచ్చినాయి అనుకోండి రేటు పెరుగుతుంది, పబ్లిక్ కొనటానికి బుగులు పడుతుంటారు. ఏం కొనాలన్నా ఇంతే. కానీ ఓ దానికి మాత్రం రేటు పెరుగుతున్నా డిమాండ్ సుత అట్లనే పెరుగుతుంది. ఇంతకు ముచ్చట ఏందంటే పక్క భారతదేశం బంగారు దేశమేనబ్బా. చింతపండు కొన్నట్టే కొంటారు. మరి 3 నెలలనే 136 టన్నులు కొన్నారు. టన్నంటే 1000 కిలోలు, అంటే 1,36,000 కేజీల బంగారం బేరం చేసిరంటే ఎట్లున్నదో చూడురిగా. ఇది జనవరికెళ్ళి మార్చి లెక్క. అప్పుడు తులం 62,000 63,000 ఉండే. అంటే ఓ దిక్కు రేట్లు రాకెట్ స్పీడ్ తో ఉరుకుతంటే నిరుడు కంటే 10 టన్నులు కొన్నారంటే బంగారం మీద గంత పాయిరం. మరి ఇక ఏడాది లెక్కలు తీస్తే పోయినేడు 747 టన్నులు కొన్నారట దేశమంతా కలిపి. అల్కగా అర్థం కావాలంటే 7,47,000 కిలోల బంగారం. ఈ ఏడైతే 800 కేజీల బేరం అవుతుందని ఓ అందాజ లెక్క. హౌ మళ్ళా మన ఇలువంతా బంగారంలోనే చూపిస్తామాయే. పెండిల చూడాలరా నాయనా, ఒక్కొక్కల పేయి మీద మొయ్యలేనన్ని నగలు. బిడ్డ పుట్టినా బంగారమే, 10 పాస్ అయినా బంగారమే. మొగోళ్ళేమన్నా తక్కువనా? ఆడోళ్లతోటి పోటీలు వడబట్టిరి. 5 ఏండ్లకు 10 ఉంగరాలు, మెడల దొడ్డు గొలుసులు. పైసలున్నప్పుడు ఓ 2 తులాలు కొనేస్తే రేపు బుజ్జి పెండ్లికి అక్కరికొస్తదని ఆపొచ్చిన. ఎవరికి పైసలు ఇచ్చినా మళ్ళా చేతికొచ్చేదాకా నిక్రముండదని బంగారు బిస్కెట్లు కొనేటోళ్లు కొందరు. గింత కాయి చేస్తాం కాబట్టే తులం 74,000 వలికినా కొనుడైతే తగ్గుతలేదు. ఈ లెక్కన చూస్తే డబ్బున తులం ₹1,00,000, ఏడాదికి 1000 కిలోల బంగారం బేరం చేస్తామేమో పో.